హాయ్ అండి. జివ్వకో రుచి అన్నట్టు ఇప్పుడు నేను చూపించే కూరను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. చేసి పెసరొడియాలన్నమాట. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఆయిల్ వేసుకుంటాం కదా, అందులోని పెసరవడియాలను కూడా వేయించుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి. నేను ఈ చాపర్‌ని ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేయడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. దాంట్లోనే ఒక 3 పెద్ద పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఉప్పు, పసుపు కూడా వేసి మూత పెట్టి ఉల్లిపాయలను మెత్తగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారాన్ని, మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కొద్దిగా బెల్లాన్ని, దాంతోపాటు వేయించి పెట్టుకున్న పెసరవడియాలు వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కూరని ఇలా దగ్గరికి అయ్యేలా చేసుకుంటే చాలా టేస్టీగా కూర అనేది రెడీ అయిపోతుంది. నోరు ఏది బాగా లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అది ఇలాగా, కొంతమంది మెంతుల పులుసు అంటారు, వడియాల పులుసు అంటారు, ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే నోటికి చాలా రుచిగా అనిపిస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.